లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను, దిగువ మధ్య తరగతి. ఇప్పటికీ అదే విలువలు ఉంటాయి, అదే జీవితాన్ని గడుపుతాను, ప్రయత్నం చేస్తాను. ఒక పొలిటికల్ పార్టీ ముందు మీరు ఆర్గనైజేషన్ ఫస్ట్ దాని గురించి మాట్లాడతాను. ఒక పార్టీ పెట్టడం అనేది చాలా కష్టమైన పని. అంటే మీకు ఒక చిన్న గ్రామంలో లేదా ఒక మండలంలో మీరు ఎంత కష్టపడుతున్నారో, నా స్థాయికి ఒక 2 రాష్ట్రాల్లో పెట్టాలి అంటే నా దగ్గర డబ్బులే లేవు. బట్ నాకు ఈ బలం ఏముంది, వేల కోట్లు లేవు. మరి బలం ఏదో ఉండాలి కానీ పార్టీ పెట్టడానికి. నన్ను అభిమానించే ఇంతమంది యువతున్నారు, ఫ్యూచర్ వాళ్ళే పని చేయాలి. నేను ఏ రోజు కూడా సినిమాల్లో ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ పోకుండా కొంత విలువలు చెప్పడానికి ప్రయత్నం చేశాను. నేను పాటించే విలువలే మాట్లాడతాను. అలాగే పొలిటికల్ ప్రాసెస్ చాలా కుళ్ళిపోయింది. అంటే డబ్బున్నోడే ఇంకా డబ్బున్నోడు అవుతాడు, అంటే అంతరాలు పెరిగిపోయినాయి. ఈ కోపం నాకు ఉంది, ఈ అసహనం ఉంది. ఈ పంచభూతాలను కూడా అమ్మేసుకోవడం అంటాం చూసారా. చెరువులు మట్టి తీసి పూడికి రావాలి కానీ ఆ మట్టి తీసి అమ్మేసుకోవడం, నీళ్ళని పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, తాగునీళ్ళని ఎక్కడికి వెళ్ళినా సరే బేసిక్ సమస్యలు. అందరూ మినరల్ వాటర్లు తాగి స్వచ్ఛంగా మామూలు అసలు ఏ ఖర్చు లేకుండా తాగే నీళ్ళని కలుషితం చేసి దానికి కూడా కమర్షియలైజ్ చేసేసి ఈ స్థాయికి వెళ్ళిపోయింది. ఇది ఎక్కడో చోట కరెక్ట్ చేయకపోతే, నేను జనసేన ఎందుకు పెట్టానంటే గొప్ప గొప్ప నాయకులు వచ్చేస్తారు, ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ రావాలి అంటే ముందు చాలా అడ్డంకులు ఎదుర్కోవాలి. ఇప్పుడు ఇందాక అందరూ మాట్లాడుతుంటారు, ఎవరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా ఓట్లు లేని యూత్ ఉన్నారంటారు, ఎవరు చిన్నపిల్లలు ఉన్నారంటారు. నేనైతే వాళ్ళే కదా భవిష్యత్తు అంటాను. వాళ్ళు స్ఫూర్తి చెందితే కదా భవిష్యత్తు. ఇప్పుడు ఈ సోకాల్ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడేది మరి ఈ రోజుకి భగత్ సింగ్ని ఎందుకు ప్రార్థిస్తామంటే 23 ఏళ్ళకి చచ్చిపోయాడు. 23 ఏళ్ళకి మహాజ్ఞాని అతను. 60 సంవత్సరాల వయసు వచ్చిన జ్ఞానం లేని వ్యక్తులు ఉన్నారు ఇంకా సమాజంలో, పాలిటిక్స్లో. అలాంటిది 23 ఏళ్ళకి అంత యువతని దయచేసి అండర్మైన్ చేస్తారు, తగ్గిస్తారు. అలాగే నాకున్న సమస్య కూడా ఏంటంటే నేను ఒక భావజాలాన్ని వ్యాప్తి చేయగలను, చాలా బలంగా మాట్లాడగలను. ఉన్న సమస్య ఏంటో జనసేన పార్టీకి చెప్తాను. ఎందుకు నేను 2014లో మీ అందరికీ చెప్పినప్పుడు 25 సంవత్సరాలు పడుతుంది, 25 సంవత్సరాలు ఎందుకు 25 years ఉండటానికి వచ్చాను పాలిటిక్స్ని ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇవన్నీ తెలుసు. ఎందుకంటే నన్ను ఇంత అమితంగా ప్రేమించే దగ్గరికి వచ్చే యువత ఉన్నారు, నన్ను అర్థం చేసుకునే యువత ఉన్నారు. రాజకీయ నాయకులు నేను అర్థం కాకపోవచ్చు. మనం ఎవరు చెప్తా ఉన్నారు, ఒక టూరింగ్ టాకీస్ ఉండి ఒక చిన్నపాటి సినిమా థియేటర్ ఉన్న ప్రతి చోట పవన్ కళ్యాణ్ ఏంటో వాళ్ళకి ఎప్పుడూ అర్థమయ్యాడు, మీకు అర్థం కావడం టైం పడుతుంది. అలాగే నేను మీకు అర్థమవుతున్నాను. మన సమస్యల మీద ఒక నీళ్లు పోయినాయి, కులాన్ని సపరేట్ చేస్తుంది. అలా గాలి కలుషితం అయిపోయింది. ఒక కులానికి ఆరోగ్యంగా ఉంటుందా? గాలి కలుషితం, అందరికీ నాశనం అవుతాం. కానీ పాలిటిక్స్ ఏం చేసిందంటే ఇవి డిసైడ్ చేయాలి. ఈ పాలిటిక్స్ ఏం చేసిందంటే ఈ మనుషుల్ని ఇలా వేరు చేసినప్పుడు నాకు నిజంగా విసుగొచ్చింది. ఎవడో ఒకడు దీన్ని దాటి మాట్లాడాలి. ఆడికి ఏముండాలి, ఆశించకూడదు ఏమి. ఈ ఓట్లు వేస్తే ఈ మాట మాట్లాడితే వీళ్ళు ఈ వర్గం వస్తే ఈ మాట విసుగొచ్చింది నాకు. ఎందుకంటే ఈవెన్చువల్గా మనకి ఢిల్లీ ఉంది, ఢిల్లీలో అందరూ అన్ని రకాలుగా మనుషులు కులాలుగా మతాలుగా విభజించి ఢిల్లీలో ఉండరు అందరూ. బట్ ఢిల్లీ కాలుష్యం అందరిని చంపేస్తూ ఉంటుంది సమానంగా. అలాగే మనకు కూడా ఏంటంటే నాకు విసుగొచ్చి ఒక 25 years ఎందుకు మాట్లాడి నాకు తెలుసు. ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేయటం చాలా కష్టం. ఇప్పుడు మీరే చూడండి, మీరు ఇన్ని మండలాలని, ఒక మండలం నుంచి ఇన్ని గ్రామాల నుంచి వచ్చారు, 47 గ్రామాల నుంచి. మీరు ఇంతమంది, మీకు ఎంత టైం పట్టింది మీ అందరు కలవడానికి? ఒక 2-3 సంవత్సరాలు బట్టి ఉంటుంది కదా. అలాగే నేను ఎవరికైనా చెప్తామంటే నాకున్న సమస్య ఏంటి చెప్తాను. నేను మాట్లాడినంతగా మీరు అర్థం చేసుకున్నంతగా నా పక్కన అందరూ లేరు. అందుకే ఇప్పుడు నేను మాట చెప్తాను, ఒకళ్ళు ఎవరైనా ఈ పార్టీకి వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో నేను ఎప్పటి నుంచో మాట్లాడుతాను, ఒకరు వెళ్ళి మీ దగ్గరికి రావాలి. ఓపిక లేదు ఎవరికి. ఎందుకు వచ్చి కూర్చుంటున్నాను ఇక్కడ అంటే వెళ్ళి సభలు పెట్టేసి వెళ్ళిపోవచ్చు, దానికి రాలేదు నేను. ఇలా నాకు మీలాగా కలవాలంటే నాకు ఎవరు లేరు మధ్యలో చెప్పడానికి. నేను బాధ్యత అప్పచెప్పాను చాలామందికి, వాళ్ళ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించాలి. ఎందుకంటే ఓపిక కావాలి పాలిటిక్స్కి కావాల్సిన చాలా శ్రమ, చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది. వెళ్ళి మాట్లాడాలి, తిట్లు తినాలి, మంచి పని చేయడం తిట్లు తినాలి, దోపిడీ చేయడం తిట్లు తినక్కర్లేదు, భయపడతారు కూడా దోపిడీ చేస్తే. వాడు జాగ్రత్తగా ఉందామని. మంచి పని చేయడం అందరి చేత తిట్లు తినాలి. నేను ఒక తరాన్ని మేలుకొలపడానికి వచ్చాను ఇక్కడికి, ఒక తరానికి అండగా నిలబడటానికి వచ్చాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు మీలాగే చదువుకున్నప్పుడు నాకు అంతే కోపం ఉండేది. నాకు అర్థమైంది ఫస్ట్ నువ్వు ఎదిగిన తర్వాత ఏదైనా బలం అందరికి. నేను బలంగా ఎదిగిన తర్వాత, ఇంతమంది ప్రేమాభిమానాలు పొందిన తర్వాత, నేను ఆశయాలను పాటించిన తర్వాత నాకు బలం వచ్చింది. స్టార్డమ్ నుంచి అలా రాలా. మళ్ళీ పాలిటిక్స్కి వచ్చినప్పటికీ మళ్ళీ నేను ఏమి చదువులే ఓనామాల నుంచి అలా నేర్చుకుంటున్నాను. మళ్ళీ అలాగే వస్తాను, అందుకని అలా తిరుగుతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కలవడానికి కారణం ఏంటంటే నేను ఎవరినైతే కొంత బాధ్యత ఇచ్చానో వాళ్ళకి అంత శక్తి లేదు. సో మీరే నాయకులు అవ్వాలి. మీ స్థాయిల్లో మీరు ప్రమోట్ చేయండి. మీకు అండగా నేను కొద్దిమంది పెడతాను, వస్తారు. ప్రతి జిల్లాకి వెళ్ళి నేను ఎందుకు తిరుగుతున్నాను ఇన్ని రోజులు అంటే, ఒక్కొక్క జిల్లాలో ఎందుకు ఇన్ని రోజులు అందరిని కలవడానికి, చెప్పడానికి. ఇది పడద్దు. ఇది ఇలాంటి ప్రాసెస్ ఎలక్షన్ వచ్చిన తర్వాత కూడా చేయాలి నేను. అంటే నాకు కనీసం ఒక దశాబ్దం పడద్దు టైం మీరు చెప్పిన పార్టీ రావడానికి. ఎందుకంటే రేపు పొద్దున మీరున్నారు చూసారా, మీరే ఒక 10 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు నేను 2009లో తిరుగుతున్నప్పుడు ఎలక్షన్స్లో వాళ్ళు అనేవాళ్ళు, అడిగి ఓట్లు లేని వాళ్ళు, ఓటు హక్కు రిజిస్టర్ చేయించుకునే వాళ్ళు. మరి
వాళ్ళే కదా వీళ్ళందరూ ఈ రోజున. 10 సంవత్సరాలు మీరు ఎంత మారిపోయారు, ఎంత ధైర్యం వచ్చింది ఇప్పుడు. అప్పటికి 10 years. అలాంటిది ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మీరు ఏ స్థాయికి వెళ్తారు? ఇమ్రాన్ ఖాన్ సూపర్ స్టార్ క్రికెటరు, అతను పార్టీ పెట్టినప్పుడు నేను చూశాను, చిన్న ఇంగ్లీష్ పేపర్లు చదివాను. పెద్ద పర్సంటేజ్ రాలేదు అతనికి. అంత పెద్ద సూపర్ స్టార్ క్రికెటర్, దేశం ప్రపంచం అంతా అతను చూసిన క్రికెటర్. బట్ అతను 22 years పట్టింది ఈ రోజున గెలిచే అవకాశాలు అతను బలంగా ఉన్నాయి. అంటే దేశం అంతా అతను చూసే స్థాయికి. అంటే ఒక పొలిటికల్ పార్టీ వ్యవస్థ నడపడానికి అంత దీర్ఘమైన ఒక ప్రణాళిక ఉండాలి, దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. సో మీకు నేను కోరుకునేది అంటే మన ఊళ్ళు చేసుకోవడానికి నేను అంత ఓపికతో వచ్చాను. నిజంగా ప్రక్షాళన జరగాలి. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఊళ్ళోకి రాగానే ఇందాక ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, వస్తాం ఊళ్ళోకి రాగానే ఎలక్షన్స్ రాగానే ఏమన్నారు, మేము అవి చేస్తాం, మొత్తం రోడ్లు చేసేస్తాం. అయిపోవాలి ముందు మనం నమ్మక తప్పకుండా వేస్తాం ఓట్లు, ఏదో చేస్తాడు మళ్ళీ అవగానే మీకేంటరా మళ్ళీ వెటకారాలంటే. ఇవన్నీ మార్చాలంటే నేను ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే నేను నిజంగా సమూలమైన మార్పు కావాలని కోరుకున్నాను. కాబట్టి నిజంగా ఇంతమంది యువతున్నారు, ఇంతమంది వీళ్ళ ఆశయాలు ఉన్నాయి, వీళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. వాడుకొని వదిలేద్దామని ఆలోచన ఉన్నాను. నాకు అందుకు నిజంగా విసుగొచ్చి నాకేమనిపించింది అంటే ఇది మార్చాలి. నాకు సినిమాల మీద పెద్ద మమకారం లేదు. నాకు సినిమా నేను వాడుకున్నాను. ఇంకా చెప్పాలంటే నా ఆశయాల కోసం నేను సినిమాను వాడుకున్నాను చెప్పడానికి. సినిమా నాకేదో ఒక చిన్నపాటి ఉద్యోగం అంతే. నా ఆశయం సామాజిక మార్పు, బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాలి. ఎందుకంటే డబ్బున్నోడు మరింత డబ్బున్నోడు అయిపోతున్నాడు, వాడి నుంచి మిగతా వాళ్ళని బెదిరించేస్తాడు. దానికోసం నేను చాలా బలంగా వచ్చాను. మనం ఏం చేద్దాం అంటే వీరవాసుల నుంచే మొదలు పెడదాం. చేస్తారా? కులాలకి అన్నిటికీ సమాన ప్రాతినిధ్యం ఇచ్చేది. అప్పుడు మీరు పని చేయండి, నాకు ఒక కమిటీ ఇవ్వండి, వీరవాసనకు సంబంధించి మీరు ఒక కమిటీ పెట్టండి. మీరు ఒక 5 మంది పేర్లు ఇవ్వండి నాకు, ఇప్పుడు ఇవ్వండి. మీరు చెప్పండి, మీరు ఆలోచించుకొని చెప్పండి, మీరు టైం తీసుకొని చెప్పండి నాకు. మండల కమిటీ, వీరవాసన మండల కమిటీ అని మీరు చెప్పండి నాకు. అలాగే నేను మీరు వెంటనే నాకు చెప్పక్కర్లా. ప్రస్తుతానికి ఇంకొక పేరు ఇవ్వండి. మీరేం చేస్తారంటే మీ ముగ్గురు కూర్చొని అందరితో మాట్లాడి, నేను చెప్తాను కదా, పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ నేను వేసి వెళ్తాను. నేను కూర్చుంటాను ప్రతి దాంట్లో, ప్రతి మండలానికి నేను ఇలా కలిసి మాట్లాడతాను అందరితో.